అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమన్స్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే వినాయక చవితి సందర్భంగా మా కాలనీలో వినాయకుడిని పెట్టారు. సో అక్కడ మేము పూజ చేయబోతున్నాం అనమాట. పీటల మీద కూర్చోబోతున్నాము. సో దానికోసం ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, పూజలు అదేమంటారు ప్రసాదాలు అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా పూజకు కావాల్సిన సామాన్ సిద్ధం చేసుకోవడం అదంతా ఉంటుంది. సో అందుకని ఒక బ్లాగ్ చేద్దాము, అక్కడ దేవుని కాలనీలో వినాయకుని కూడా చూపిద్దాము అని అనిపించింది నాకు. సో అందుకని బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ముందుగా స్నానం చేసి అయితే వచ్చాను. ఈవినింగ్ చీకటి పడక ముందుగా గార్డెన్లో మనకి కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూసి వద్దాము, తెంపుకొద్దాము. మనకి పూజకు అవసరమైనవి ఉంటాయి కదా, కొన్ని గరక అలాంటివి. సో తెంపుకొద్దాము. సో గార్డెన్లోకి వెళ్దాము. తర్వాత ప్రసాదాలు చేయడం చూపిస్తాను. ఏంటంటే టోటల్ పైన అన్నమాట, అందుకని ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ పూసినా కూడా నేను తెంపను రోజు, కానీ ఈరోజు అయితే తెంపుదాము. రోజు పైకి ఎక్కి తెంపి మళ్ళీ వెళ్ళే లేక అంత ఏమంటారు ఓపిక లేక తెంపను అన్నమాట. యాక్చువల్లీ ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే వచ్చేదాన్నేమో, ఎక్కువ ఫ్లవర్స్ ఉండవు కదా పైన. కింద మనకు రాధా మనోహరమే సరిపోతుంది మనకు. యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్కి దాకా వచ్చింది అది ఫ్లవర్స్. సో అక్కడే తెంపుకోవచ్చు అనమాట. అందుకని ఇంకా పైన ఇవి ఏమి తెంపలేను. ఇంకా గోరింట పూలు ఉన్నాయి. యాక్చువల్గా ఇంతవరకు దేవుడికి పెట్టలేదు పూసినప్పటి నుంచి. కొన్ని రాలిపోయాయి కూడా పూసి. ఏంటంటే పొద్దున్నే రావడం ఓపిక ఉండదు అంతే. ఇక్కడికి సెకండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు రావాలి కదా. సో ఇప్పుడైతే తెంపాను మన వినాయకుడి కోసం. ఇవి లైట్ పింక్ ఉన్నాయి కదా, ఇక్కడ డార్క్ వస్తున్నట్టున్నాయి. చూద్దాం అవి కూడా ఎలా ఉంటాయో విప్పిన తర్వాత. మల్లెపూలు రోజు ఈవినింగ్ వాటర్ పోయడానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడే విచ్చుకుంటాయి అన్నమాట. ఇవి మొగ్గలు ఉన్నాయి కదా, ఇవి విచ్చుకుంటాయి. నేను వచ్చే టైంకి లైట్గా స్టార్ట్ అవుతాయి విచ్చుకోవడం. సో అన్నీ తెంపేసి పెట్టుకుంటాను తలలో. ఇప్పుడు ఈరోజు ఎక్కువగా లేనట్టున్నాయి, ఎలాగూ సరిపోవు. సో వదిలేద్దాం. ఇక్కడ గరిక ఇలా ఉంచేసాను అనమాట నేను కావాలని. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా అనేసి ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది. యాక్చువల్గా ఈవినింగే తెంపుకెళ్తాను. ఇది మనకు ముందు రోజు రేపు పూస్తుంది అనగా ఈరోజు తెలుస్తుంది కదా, మంచిగా ఫ్లవర్ లాగా మొగ్గ ఇలా బయటకు వచ్చి ఉంటుంది రెడ్ కలర్లో. దాన్ని తీసుకెళ్ళి వాటర్లో వేస్తాను. పొద్దున్నే పూజ చేసినప్పుడు పెట్టచ్చని. ఇప్పుడైతే లేవు, 2 days నుంచి రావట్లేదు. అంతకుముందు 1 or 2 వచ్చేవి. బంతిపూలు అయితే చాలా ఉన్నాయి కానీ పూజకు పనికిరావు కదా ఇవి. ఇక్కడ చిన్న శంకుపూల చెట్టు ఉంది, కానీ పూలైతే భలే వస్తున్నాయి. రోజు ఈవినింగ్ తెంపుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మార్నింగ్ పూజ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చే ఓపిక లేక. కూడదు కాబట్టి ఒక 3-4 అలా ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మనకి రెడ్ రోజెస్ ఉన్నాయి 2. తెంపుకుందాం. ఇప్పుడు 5:15 అవుతుంది. చూస్తున్నారు కదా టైం, 5:10 అయిపోయింది అనమాట. సో పూజ అయితే 7కి అని చెప్పారు. 7:30కి పంతులు వస్తాడు. సో 7 కల్లా మనం అయితే వెళ్ళాలి కదా అక్కడికి. ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా శనగలు నానబెట్టేసాను. చూస్తున్నారు కదా మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని 3 విజిల్స్ పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది. ఉడికించేసుకుందాం. శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను కుక్కర్లో. తర్వాత ఉప్పు కూడా వేసేస్తున్నాను. స్పూన్తో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం.
పాలు తీసాను, ఇంకో పక్కన పాలు తీసాను వేడి చేయడానికి. పాల గిన్నె అన్నమాట, పెట్టేద్దాం. గోధుమ రవ్వ సిరా చేయబోతున్నాను అన్నమాట ఇప్పుడు. అందుకోసమని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను నెయ్యి వేసి. ఆ తర్వాత రవ్వ వేయించుకోవడానికి కోసమని నెయ్యి వేసాను, చాలానే వేసాను నెయ్యి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి అంతా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందంట. ఇదొక టిప్ అన్నమాట. సో అందుకనేసి కొంచెం ఆయిల్ వేసాను, ఇంకాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాను. తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఇదైతే మంచిగా రోస్ట్ చేసుకుంటే, ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. సో మంచిగా మొత్తం అన్నీ వైట్ కలర్లోకి అయ్యేంత వరకు మంచిగా వేయించుకొని తర్వాత వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. సో మధ్యలో ఇక్కడ పూలు తెంపుతున్నాను అన్నమాట నేను, ఎందుకంటే మా మరదలు వచ్చింది పూలదండ తీసుకెళ్ళడానికి కోసమని అల్లుతుంది. అందుకనేసి ఇద్దరం కలిసి పూలు తెంపేసాము. తర్వాత ఇంకా తను పూలదండ అల్లింది, నేనేమో ప్రసాదాలు చేశాను అన్నమాట. ఈ స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళి తెంపుకొచ్చాము. ఇలాగే ఉంచేసి అనుకునేరు మాడిపోతుంది. అలా అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, లేకపోతే కిందికి అంటే బ్లాక్గా అయిపోతాయి, మంచిగా మాడిపోతాయి అన్నమాట. ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, ఈ రవ్వకి మనకి ఎగ్జాక్ట్గా డబల్ అన్నమాట. 2.5 గ్లాసులు తీసుకున్నాను కదా నేను. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు అందులోకి యాడ్ చేసుకున్నాను. అది దగ్గరగా ఉడికిన తర్వాత ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. నేను 2.5 కప్పుల గోధుమ రవ్వకి 3 కప్పులు షుగర్ వేసుకున్నాను నేను. సో దాన్ని బాగా మిక్స్ చేసుకొని షుగర్ మొత్తం కరగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగి దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకొని, అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెటర్, మనకి అది విరగకుండా కూడా విరిగే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ అవి తప్పించుకోవచ్చు అనేసి ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు పోసుకుంటాను నేను ఎప్పుడైనా. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పైనుంచి నెయ్యి కూడా వేసేసుకున్నాను అనమాట. అంతే, సిరా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత శనగలకి పోపు పెట్టేసుకుంటే మన ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. दीपराजाय विद्महे महाप्रज्वलाय धीमहि तन्नज्योतिः प्रचोदयात्। दीपराजाय नमः। एते गन्धाक्षरपुष्पधूपदीपोत्तरयाभरणाद्यलङ्काराः सर्वोपचाराणि। ॐ देवीं वाचमदनयन्त देवास्तां विश्वरूपाः प्रशोभन्ति। सानो मन्द्रेशवो जन्महानाधेनुर्वागस्मादवस्तुवेनो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। विश्वो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तया संस्मरणात् पुंसां सर्वजोदयमङ्गलम्। शुक्लां वरदरं विष्णुं श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परश्चदं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्दमाश्रये। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणी निर्मधुरमम।
स्मृते सकल कल्याण भाजनौ यत्र जायते पुरुषस्तमनित्यं प्रजापि शरणौ हरिः सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलौ तेषां द्वारा परमेश्वरमुद्दिश्य पारिणत्यर्थं ఒకసారి అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు మనసులో స్మరణ చేసుకోండి. అస్య భక్తస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమదః గోత్రస్య నామధేయస్య సహ కుటుంబస్య సబాంధవస్య చ ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి మహోత్సవ అంగత్వేన అద్య ద్వితీయ दिवसे सायंकाले यथा संकल्पिता श्री वरसिद्धि विनायक चित्रिणे नमः इक्षुदापुरे नमः श्रीजाय नमः हराय नमः उत्थारकाय नमः श्रीपदये नमः सुधारिसिदाय नमः पुरादिभेद्रे नमः जटिलाय नमः कलिकल्मषनाशनाय नमः चन्द्रचूडावनये नमः पापहारिणे नमः समाहिताय नमः आश्रिताय नमः भक्तमहाजितदायकाय नमः शरणागतवत्सलाय नमः श्री वरसिद्धि विनायक स्वामिने नमो नमः नानाविध परिमल पत्र पुष्प अक्षराणि समर्पयामि. प्रदक्षिणं भक्तियोगेन तेजसा करोमि गणाधिपरक्षरक्षमां पदे पदेभ्यो परिपूर्णकेभ्यः नृत्योऽस्ममेधाधिपरं तां रक्षय हेतुभूताः प्रदक्षिणात्ये भरितः करोमि. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడ. ఇక్కడ పిల్లలకు గేమ్స్ పెట్టారనమాట. ఈరోజేమో మ్యూజికల్ చైరు, రోజుకో రకం గేమ్స్ ఉంటాయి. డ్రాయింగ్, రన్నింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఈరోజు అయితే గర్ల్స్కి సపరేట్గా, జెంట్స్కి బాయ్స్కి సపరేట్గా ఇలా మ్యూజికల్ చైర్ పెట్టారనమాట. దీని తర్వాత మేము దాండియా ఆడామన్నమాట. అది కూడా ఉంటుంది వీడియోలో. సో వీడియో మొత్తం ఇంకా స్కిప్ చేయకుండా చూసేయండి. దాండియా ఆడిన తర్వాత ఇంకా ఇళ్ళలోకి వెళ్ళిపోయాము. చాలా నైట్ వరకు ఆడతామన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది ఈ నవరాత్రులు అన్ని డేస్ కూడా. ఈ ఒక్కరోజు మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజు ఆడతాం కానీ.
సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.